వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమోని చూడండి. నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెలో ఆ దేవత ఉంటుంది. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టం ఏంటండి, ప్రాణం. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కైనమాస్టర్లో అయితే ఆండ్రాయిడ్ 12, 13 వాళ్ళకి రాలేదు. వస్తే ఖచ్చితంగా చెప్తాను, అప్పటి వరకు ఎదురు చూడండి. ఎందుకంటే ఉంటే నేను ఇస్తాను, నేనే వాడుకుంటాను. లేదు, నా ఫోన్లో కూడా లేదు. ఇప్పుడు నేను వాడుతున్నది ఆండ్రాయిడ్ 11 నెంబర్ ఫోన్, అంటే తెలుగులో మాట్లాడుతున్నాను, కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఉండాలని. సో అందుకే అర్థం చేసుకోగలరని మనవి. సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే వీడియో క్రియేట్ చేయాలని కంపల్సరీగా లేటెస్ట్ వెర్షన్ మాత్రమే ఉండాలి. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉండాలి, లేకపోతే న్యూ ప్రాజెక్ట్ అని ఉండాలి. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అని ఉంటుంది మీకు, అది క్లిక్ చేయండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ October 11 by మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది. అది క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి, లేకపోతే ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవ్వవు. ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఇది క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయ్యి ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయితే పూర్తిగా డౌన్లోడ్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నా ఫొటోస్, అంటే నేను వాడిన ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫొటోస్ని రీప్లేస్ చేసి మీ ఫొటోస్ పెట్టుకోవాలి. ఓకేనా, 3 ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఉండవు, లాస్ట్లో 3 ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఫొటోస్ మొత్తం రీప్లేస్ చేసుకోవడం ఎలా చెప్పిన తర్వాత ఎఫెక్ట్స్ పెట్టుకోవడం చెప్తాను. సో ఫస్ట్ ఫోటోలు రీప్లేస్ చేద్దాం. ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ రీప్లేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 1 by 1 ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఫోటోని రీప్లేస్ చేశాను, క్లియర్ కట్గా రీప్లేస్ అయింది. సెకండ్ ఫోటో రీప్లేస్, సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. థర్డ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. సో ఈ విధంగా ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని కంప్లీట్లీ రీప్లేస్మెంట్ చేయండి. ఇవన్నీ రీప్లేస్ చేశారు. ఓకే, ఫస్ట్కి వచ్చేయండి. చెప్పాను కదా, ఫస్ట్ 3 ఫోటోలకి లాస్ట్ 3 ఫోటోలకి ఎఫెక్ట్స్ పెట్టాలని. ఫస్ట్ పిక్ని క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్ పెట్టే ముందు, చెప్పే ముందు కూడా చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అందరికంటే ముందుగా. ఓకే, మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, ఫోటో పైన క్లిక్ చేస్తే క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి కదా. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటారు కదా, అప్పుడు మీకు ఎఫెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు 1 by 1 అయితే పెట్టుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఫోటోకి స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, ఇందులో మీరు 5వ నెంబర్ పెట్టాలి. ఇలా పెట్టేయండి. ఓకేనా, మళ్ళీ రెండో ఫోటోని క్లిక్ చేయండి. రెండో ఫోటోని క్లిక్ చేసి మీకు ఇందులో క్లిప్ గ్రాఫిక్స్లో 16 అని ఒక ఉంటుంది క్లిప్ గ్రాఫిక్స్, ఇందులో 8వ నెంబర్ పెట్టాలి. ఇలా వస్తుంది. మళ్ళీ మూడో ఫోటోని క్లిక్ చేయండి. మూడో ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. దీనికి మీరు ఇన్ యానిమేషన్లో 14వ నెంబర్ పెట్టాలి. ఇన్ యానిమేషన్లో 14th నెంబర్ పెట్టి కొంచెం ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ 3 ఫోటోలకి మీరు పెట్టింది ఎలా యాడ్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఫోటోకి ఇలా వస్తుంది, దీనికి బీట్ మార్క్ సింక్ అవుతుంది ఎఫెక్ట్, మీకు ఇప్పుడు ఇట్లా అర్థం కాదు. ఓకే, మళ్ళీ లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్ 3వ ఫోటోలకు పెడదాం. లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి. దీనికి కూడా సేమ్ ఇన్ యానిమేషన్లో క్లిప్ గ్రాఫిక్స్లో ఇన్ యానిమేషన్లో సేమ్ 14th నెంబరే పెట్టాలి. 14th నెంబర్ పెట్టాలి, ఇలా పెట్టాలి 14th నెంబర్. ఓకేనా, మళ్ళీ లాస్ట్ నుంచి రెండో ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. దీంట్లో మీకు 16 క్లిప్ గ్రాఫిక్స్లో 16లో 8 నెంబర్ పెట్టండి. ఓకే పెట్టారు. ఓకే, మళ్ళీ లాస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. దీనికి స్వీట్ లీవ్స్లో 5వ నెంబర్ పెట్టండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను, స్వీట్ లీవ్స్లో 5వ నెంబర్ పెట్టాను. ఇలా వస్తుంది రైట్. ఎఫెక్ట్స్ పెట్టేసాం. స్టార్టింగ్కి వచ్చేయండి. మీరు ఇప్పుడు వచ్చేసి లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి లిరికల్ వీడియోని క్లిక్ చేసి ఈ బ్లాక్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు బీట్ మార్క్ వస్తుంది, ఇలా వస్తుంది, బాగుంటుంది చూడటానికి కూడా. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన స్నో ఎఫెక్ట్ వీడియో, చాలా వీడియోలు ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకోవడం ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో తీసేయాలి. ఇదే స్నో వీడియో. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా వచ్చేస్తుంది, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది.
ఇది క్లిక్ చేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి, క్లిక్ చేసి మై ఫైల్స్లోనే సేమ్ మీరు బోర్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బోర్డర్ని ఇక్కడికి తీసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని వస్తుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఓకే, ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా ప్లే చేసుకొని ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి ఎలా ఉంది ఏంటని మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. సో ఫోటో కలర్స్ నాకైతే తక్కువ అనిపించినాయి. దానికి ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ కొంచెం పెంచేసి 20% అట్లా పెట్టి కిందకి వెళ్తే అప్లై టు ఆల్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పెట్టిన ఫొటోస్ మొత్తానికి కూడా కలర్ కరప్షన్ జరుగుతుంది. చూడటానికి కూడా కొంచెం స్పెషల్గా ఉంటాయి, బాగుంటాయి. ఓకేనా, ఇది ఎందుకు కట్ అవుతుందంటే ప్రీవ్యూ చేసుకోలేకపోతుంది. సో సేవ్ అయిన తర్వాత మాత్రం ఫోటోల క్వాలిటీ ఎక్కువ ఉండడం వల్ల బఫర్ అవుతుంది, సో కట్ అవుతుంది, కొంచెం క్వాలిటీ తక్కువ వస్తుంది. సేవ్ చేయండి, ఆఫ్టర్ మీకు సూపర్ క్వాలిటీ 4Kలా ప్లే అవుతుంది. అదొకటి మాత్రం 100% చెప్పగలను. మీరు స్టార్టింగ్లో డెమోని కూడా చూశారు. సేవ్ పైన క్లిక్ చేశాను, 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 1560 MBPS పెట్టుకున్న నో ప్రాబ్లం. సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.